కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ. మీరు ఉపదేశించిన మంత్రాన్ని, సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడలో నడుస్తున్నాను. నన్ను దీవించండి. కానీ ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు. తండ్రులారా, మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి. ఏమే కార్యేషు దాసీ. ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు? నోర్మోయ్, సింహాన్ని గర్జించొద్దంటానికి, మగోణ్ణి నోరు మూయమంటానికి నువ్వెవరివే? ఏంటే నీ సిగ్గు చివడా? ఈ కొప్పులు, ఈ చీరలు, ఈ అలంకరణ ఏంటే? వెళ్ళు లోపలికి, వెళ్ళు, డ్రెస్ మార్చుకున్నా, వెళ్ళు. ఎలా ఇచ్చాను? వెరీ గుడ్. దాసి అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే. ఇంకేం చెయ్యాలయ్య గారు? నోర్మోయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదు, షెల్ఫ్ లో కట్టలు పెట్టాను, అవి తీసుకుని నాతో వచ్చాయి. దాసి, కట్టలు పెట్టాలా? నీ రోగం కుదిరుస్తా. అన్ని పెట్టావా? అన్ని కట్టలు పెట్టానయ్య గారు. స్వామి, ఇది ఎక్కడ పెట్టను? నా నెత్తిలో పెట్టవే. సరేనండి. నెత్తిలో పెట్టమంటే నెత్తిలో పెడతావు. దొరుకుతాయి అలాగే సై. నీకు చెప్పాను డోర్ చేయమని. నిలబడు అక్కడ. కుర్రోడు కనపడితే చాలు. ఏంటే ఇంగ్లీ పో. దొరుకుతాయి. లోపల పెట్టు, పెట్టు లోపల. నువ్వెక్కడా? ఇడు జిమ్డాగాడు. నా కర్మ, ఎరకపోయి దొరికాడు హిట్లర్ మొగుడు. ఏ టైంలో పుట్టాడో ఏంటో. రే, బాలుగాడు రాలేదంటా ఇంకాను. ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది. ఆడు అసలే ముక్కో. వస్తాడరా. రే, ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో. అయిపోయాడంతే. పైన క్లాస్ లేకపోయినా నేను బానే కనిపిస్తాను. ఐమాక్స్ కి వెళ్దావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. బాలు ఏడి? ఇంకా రాలేదు సార్. ఫారినర్స్ వచ్చారా? వచ్చారు సార్. కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను. బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ రమ్మని చెప్పండి. ఓకే సార్. Excuse me, sir. Our boss is very disciplined person. His word is word. He's a very good pay master. Good morning, sir. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్ బాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ మిస్టర్ హిట్లర్, బాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. హలో. హీ ఈస్ మిస్టర్ శాంసన్. హలో. అండ్ హీ ఈస్ డేవిడ్. సార్, ఈ పేపర్స్ మీద సైన్ చేసి వాళ్ళ క్యాష్ ఇచ్చేస్తే మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్. వెరీ గుడ్. బాలు, వాళ్ళ క్యాష్ ఇచ్చే. Yes, sir. Please. What is this? కట్టలు, ఫ్రెష్ బండిల్స్. What is this bloody smell? యా, న్యూ నోట్స్ దట్ గివ్స్ దట్ స్మెల్. What is this? Is this new Indian currency? సార్, అందులో కొత్తిమీర కట్టలు పెట్టారండి సార్. కొత్తిమీర కట్టలేదు సార్. చూడండి సార్. You bloody cheat. No business, no agreement, no deal. ఏమిటి సార్ ఇది? ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను. ఇలా చేశారండి సార్ మీరు. సార్, ఏంటి సార్ ఇవి? కొత్తిమీర కట్టలు. అది తెలుసు సార్. ఇక్కడికి ఎలా వచ్చాయి సార్? తెలుసు, నా కార్యేషు దాసి చేసిన పని ఇది. ఏమే కార్యేషు దాసి? యా, ఆ గట్టు ఈ గట్టు గోదావరి గట్టు, ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట. కొత్తిమీర. ఏం వాయిసే నీ వాయిసు? పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది. సారీ అండి, అంత బ్యాడ్ గా ఉందా? అవునే, నేను సూట్ కేసులో కట్టలు పెట్టమంటే అయ్యో, మీరు కట్టాలంటే నేను కొత్తిమీర కట్టాలని అనుకున్నాను. నాకే ఆన్సర్ చెప్తున్నావా నువ్వు? చంపేస్తాను నిన్ను. కృష్ణ కృష్ణ అని పిలిస్తే నువ్వేనా ద్రౌపది అంటే కృష్ణుడు రావడానికి? పిలిచావా అక్కయ్య? ఆపదలో అరిచావా? ఈ సీన్ చూసేవా? బావా, చివరిసారిగా అడుగుతున్నాను, మా అక్కయ్య నేను చిత్రాలు చేయడం మనవా? నా ఇష్టం రా. ఇప్పుడు ఇది నా దాసి, నేను కొట్టుకుంటాను, తీసుకుంటాను. కానీ అది నాకు అక్కయ్య.
ఆ అక్కయ్యకి తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది. నువ్వు నాకు వారసుడు ఏంట్రా? ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారని ఆశ ఉందా? ఏమనుకోకూడదా? ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరనా? నీ యవ్వనం ఎప్పుడో కచ్చక్ డిస్కనెక్ట్. రేయ్, నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే నీ బెడ్ పీక్తా. ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం? మనకు పిల్లలు పుట్టారా? బాధపడికే అక్కయ్య, నేను అందుకే చెప్తున్నాను, నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకొని బావని పెంచుకోమని చెప్పు. నిన్ను నేను దత్తత తీసుకోవడం ఏంట్రా? యూరియా వేసిన ఎద్దులా పెరిగావు, మా నాన్నకి తమ్ముళ్ళ ఉన్నావు. సరే, ఇట్స్ ఆల్ రైట్. నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను. ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు. 10 లక్షల 10 కోట్లు ఇచ్చినా సాయంత్రానికి ప్లేట్ మిల్స్ కడుకుంటావు దరిద్రుడు. ఏవండి ఏవండి, నాకున్నది ఒకే ఒక తమ్ముడు. మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి. నా తమ్ముడికి ఒక 10 లక్షలు ఇవ్వండి. చంపేస్తాను. మీ ఇద్దరు అరిచి గీపెట్టినా సరే పైసా ఇవ్వను. గెట్ అవుట్. ఇవ్వవా? ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేదిలే. తమ్ముడు వెళ్తున్నా. ఓ హాయ్ వరుణ్. హాయ్ రా. హాయ్. హాయ్ హాయ్. ఏంట్రా లేటు? గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా. ఇంకా లేట్ అని కూర్చో. బేరర్ మరో లార్జ్. రే, హీస్ గిరీష్ అండ్ హీస్ బాలు. హాయ్. ఈ రోజు మనకి మందు దాత. అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది? వాడు మందు కొట్టాడు. ఏ గాంధీ గారు వారసుడా? కాదురా, కూర్చొని చెప్పనా? ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలన్నది వీడి ఆశయం. హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి? ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేస్తుంది బ్రదర్. గ్రేట్. ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు. వెరీ గుడ్ బ్రదర్. థ్యాంక్ యూ. నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపున నేను డ్రింక్ చేస్తాను. రెండోసారి చేసుకోవడం రా. పంచర్. ఎవరు నువ్వు? ఏంటి వెతుకుతున్నావు? అది నా చెల్లెలి గుళ్ళు తప్పిపోయిందండి, అందుకే వెతుకుతున్నాను. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. అమీర్పేట్ కోటి ఇవ్వండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్ కి సరిపడా చిల్లరిచ్చి కండక్టర్ తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ ఎట్టింది మేమే కదా. టికెట్ 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 టికెట్. గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా?
బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైల్లోంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గొడవకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను నేను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం ఇలా నాశనం అయిపోతాను. అంటే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్ ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా, అబేక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా? ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఊళ్ళో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి ఏంటి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపు. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్సు ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. టికెట్ తీసుకున్నావా? కుదరదా? బస్ స్టాప్ లోనే ఆపుతాం. సార్ అర్జెంట్ అండి, కొంచెం బస్ ఆపండి సార్ ప్లీజ్. ఇదేనా కార్పొరేషన్ వ్యాన్ అనుకుంటావా? సిటీ బస్సు బస్ స్టాప్ లోనే ఆగుద్ది. అయితే ఆపరా? ఆపను. ఆపవా? ఏంటి అడుగుతున్నావు ఏంటి? ఆపను. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నాను. ఇప్పుడు కూడా ఆపవా? బస్ ఆపరా బాబు.